సునకానంద తృష్ణ తీరలేదు. అంటే ఇంకా 20% కూడా ఎవరు కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ న్యూట్రల్స్ కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. మీ ప్రభుత్వం మీరు చేస్తున్న దోపిడీని పాపాలని మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల్ని దోచుకుంటున్న దాన్ని ఎక్కడ చూపించకూడదు, అడగకూడదు. అణచివేత మీకు కొత్త నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అణచివేత మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వారిని లేదా మిమ్మల్ని మీ తప్పుల్ని కడిగేటువంటి వాళ్ళని అణచివేయటం మీకు కొత్త కాదు కదా. రామారావు గారిని పడేసి మీరు ఎక్కిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు జీతం కోసం మిమ్మల్ని అడగటానికి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. గుర్రాల గిట్టలతో అణిచివేద్దామని చూశారా లేదా? అణిచివేయలేరు కదా. కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తాకు వస్తే తుపాకీతో ముగ్గురిని పిట్టలు రాల్చినట్టుగా తుపాకీ గుళ్లతో బలి చేశారా లేదా? చరిత్ర మందే కదా అది. పోనీ అప్పుడేమన్నా అణచివేత ఆపారా? అది అణచివేతే పోనీ ఆగారా? ప్రజలు ఆగారా? మీ 3 తుపాకీ గుళ్ళకి 3 బలిగొన్న మీ దుశ్చర్యతో ఏమన్నా ఆగిపోయారు ఎవరన్నా? తప్పులు చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎత్తి చూపే ఎవరినైనా ఎప్పుడైనా అణిచివేయాలనేటువంటి పనులు చేయటం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ లక్షణం, సహజ గుణం ఆయనకు ఉన్నది, దేవుడిచ్చిన గుణం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పండి, ఇవాళ అమరావతి పేరుతో మీరు రాజధానికి అవసరం లేనటువంటి భూమిని ఉండవల్లి, పెనుమాక తదితర 4-5 గ్రామాల్లో రాజధానితో సంబంధం లేదు, రాజధానికి అవసరం లేదు, అక్కడ ఎవరికి ఏ భూమి కేటాయించేటువంటి ప్లాను లేదు మీ దగ్గర. అయినా సరే ఆ 4 గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు.